అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మారుమూల ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నదులు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసిఫాబాద్, వాంకిడి, తీర్యాని, రెబ్బన, లింగాపూర్ రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తీర్యాని మండలంలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. శివగూడ, బీరంపూర్, మాణిక్యాపూర్, మంగి, రోంపల్లి లో లెవెల్ వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. పశువుల మంద వాగులోనే ఈదుకుంటూ దాటింది. ఇక నిర్మల్ జిల్లాలోని బైన్సా డివిజన్ లో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగుల వద్దకు వెళ్లొద్దని, వరద నీటిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. బైన్సా గడ్డన్న వాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ఎడతెరపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో పెనుగంగా నంది జలకలను సంతరించుకుంది. వెంకట్రావుపేట్ గ్రామం దగ్గర పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సిర్పూర్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనదారులు, పోట్సా గ్రామం నుంచి తెలంగాణ వైపు అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు పెరుగుతుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రైన్స్ పై పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సో పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. కొమరంభీం జిల్లాకు సంబంధించి తిర్యాని లాంటి మండలాల్లో, మారుమూల ప్రాంతానికి సంబంధించిన గూడాలు, తండల లాంటి ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్నపాటి వాగులు, గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు, లో లెవెల్ వంతెనలన్నీ కూడా ఈ భారీ వర్షానికి వరదల వల్ల పొంగి పొరలడంతో చాలా గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న చూసాం, ఒక యువతి ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో తను పెన్షన్ తీసుకొని వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి ఆమె అందులో కొట్టుకొని పోయి మృతి చెందింది. దాంతోపాటు చెన్నూరు నియోజకవర్గంలో ఒక 2 ఇండ్లు కూలి అక్కడ రాత్రిపూట నిద్రిస్తున్న వాళ్ళకి గాయాలయ్యాయి. ఇలా చెదురుమెదురు ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయి. అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సేమ్ టైం ప్రాజెక్టుల్లో, నదుల్లో కూడా ఇన్ఫ్లో అనేది పెరిగింది. పెన్గంగా, వైన్గంగా, ప్రాణహిత నదుల్లో ప్రమాదకర స్థాయిలో పూర్తిగా ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రాణహిత నది పూర్తిగా పుష్కర ఘాట్లను, తుమ్మిడెట్టి వద్ద ఈ ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు గోదావరిలోకి కూడా ఇప్పుడిప్పుడే ప్రవాహం ప్రారంభమైంది. గోదావరితో పాటు ఇంకా చాలా కడెం వాగు కానీ, ఇంకా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పెన్గంగలో కూడా కొంత ప్రవాహం ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే టామ్ చేస్తూ డప్పు చాటింపులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు నెలన్నర నుంచి ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేవు కాబట్టి ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు కూడా ఇన్ఫ్లో రాలేదు. కానీ నిన్నటి నుంచి కొంత ప్రాజెక్టులోకి వరద ప్రారంభమైంది. అటు నిర్మల్ జిల్లాకు సంబంధించిన కడెం ప్రాజెక్టు కావచ్చు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డనబాబు ప్రాజెక్టులోకి వరద అనేది ప్రారంభమైంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సాత్నాల ప్రాజెక్టు, గడ్డనబాబు ప్రాజెక్టులోకి కొద్దిగా వరద అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైన పరిస్థితులు ఉన్నాయి. అటు సేమ్ టైం కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా వట్టివాగు ప్రాజెక్టు కావచ్చు, ఆడవాగు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద వస్తుంది. వట్టివాగు ప్రాజెక్టు అయితే 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సేమ్ టైం మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా
వరద వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి భారీగా ఉరుములు మెరుపులతో ఒకసారిగా వాతావరణం అనేది మారిపోయింది. నల్లటి మేఘాలు గమ్ముకున్న పరిస్థితి, ఒక చీకటి లాంటి వాతావరణం పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది మనకు. సో ఈ ప్రాంతానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జాలర్లు, పశువుల కాపర్లు, మిగతా రైతు కూలీలు ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు. దాంతోపాటు కొంత టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ వర్షం సంబంధించి ఇబ్బందులు ఒకవైపు ఇలా ఉంటే రైతులకు మాత్రం ఇది కొంత సంతోషమైన వార్తనని చెప్పుకోవచ్చు. ఈ వర్షాల వల్ల ఇప్పటికే పత్తి, సోయా లాంటి పంటలు వేసి 2 సార్లు విత్తనాలు వర్షాలు లేక పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే మొక్కలు వచ్చాయి కాబట్టి ఈ వర్షం అనేది చాలా ఉపయోగపడుతుంది రైతులకు అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ఈ వర్షాల ఎఫెక్ట్తో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే వర్షాలు గత 2 రోజులుగా అంటే నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా ఒక్కసారిగా ఈ జలపాతాలకు కూడా పెద్ద ఎత్తున వరద అనేది పోటెత్తిన పరిస్థితి ఉంది. జలపాతాల అందాలు చాలా రెట్టింపయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అడవులు చాలా ప్రాంతాల్లో రహదారులపై కూడా భారీ వృక్షాలు, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా ఎక్కువ శాతం అడవి ప్రాంతాలున్నాయి కాబట్టి రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోవడం వల్ల కూడా నిన్న ఖానాపూర్, కాన్స్టిట్యున్సీ లాంటి ప్రాంతాల్లో కొంత రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయి. పోలీసులు, స్థానికుల సాయంతో రోడ్లను క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మినహా బయటకు రావద్దని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి. వాగులు, నదులు, పరివాహక ప్రాంతాలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. తర్నం వాగు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంటుంది. అది కూడా అక్కడ టెంపరరీ బ్రిడ్జ్ పైనుంచి వరద ప్రవాహం ఉండడంతో తెలంగాణ, మహారాష్ట్ర వైపు భారీ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. చిన్న లైట్ మోటార్ వెహికల్ సంబంధించి కావచ్చు బైక్లన్నీ కొంత డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో పెన్గంగకు కూడా పరివాహ ప్రాంతంలో ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వ్యవసాయ పనులు ఉన్న వాళ్ళు కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఒక 2-3 రోజుల పాటు వ్యవసాయ కూలీలు కూడా పనులకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొంత ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి చర్యల్లో అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.